మిత్రులకు వందనాలండి. సురవరం సుధాకర్ రెడ్డి గారు గ్రేట్ కమ్యూనిస్ట్ లీడర్. ఆ మహానుభావుడు విద్యార్థి దశలోనే మీరు నమ్మండి, ప్రభుత్వ పాఠశాలలో శుద్ధముక్కలు కావాలి, బ్లాక్ బోర్డులు కావాలి, పాఠ్య పుస్తకాలు కావాలని ఆయన 15 సంవత్సరంలోనే అమోఘమైన ఉద్యమం చేశాడైనా. చేయడమే కాదు, విద్యార్థులందరినీ కూడబెట్టుకుని ఆ ఉద్యమంలో సక్సెస్ అయ్యాడైనా. ఆ తర్వాత అనేక విద్యార్థి నాయకులుగా, యువజన నాయకుడిగా అనేక ఉద్యమాల్లో, ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ ఎక్కడ ఏ సమస్య ఉత్పన్నమవుతుందో ఆ సమస్యకు స్పందించి ముందుండి అమోఘమైన పోరాటం చేసిన మహనీయుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు. నాట్ ఓన్లీ దట్, ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ఎన్నికైన తర్వాత ముఖ్యంగా ఆయన చేసిన మహోన్నత ఉద్యమాల్లో విద్యుత్ వ్యతిరేకంగా జరిగిన అమోఘమైన పోరాటం ఏమవుతుందో, విద్యుత్ సంస్కరణ కావాలని చేసిన పోరాటం ఏమవుతుందో ఆ పోరాటం కానీ, అలాగే తెలంగాణ ఉద్యమాన్ని బాహటంగా సపోర్ట్ చేయడం విషయంలో ఆయన అమోఘంగా సపోర్ట్ చేయడం. జన కమ్యూనిస్ట్ పార్టీ అంటే సమైక్యాంధ్ర, అలాంటి దాన్ని ఆయన ఆ గిరిని, ఆ బరిని దాటేసి సెపరేట్ తెలంగాణ కావాలి, సెపరేట్ ఆంధ్రప్రదేశ్ కావాలని పోరాటం చేసి తీర్మానం చేయించాడు. ఆయన సిపిఐ తరఫున అమోఘంగా తెలంగాణ రాష్ట్ర సాధనకి కృషి చేశాడు. అంతేకాకుండా ఆయన ఎమ్మెల్యేగా నెగ్గడం, ఎంపీగా నెగ్గడం, ఎంపీగా నెగ్గడం, నెగ్గిన తర్వాత పార్లమెంట్ లో 2 దశాబ్దాలుగా 21 ఏళ్లు వయసు ఉన్నవాడికే ఓటెక్కనే దాన్ని 18 ఏళ్లకు తీసుకొచ్చి రావడంలో ఆయన గాని, ఆయన మిత్రుడు సహచర ఎంపీ కేరళ చంద్రప్పన్ గారు గాని అమోఘమైన కృషి చేశారు. పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టే దశగా నిజంగా విజయం సాధించాడండి. ఆ దశలో గాని అలాగే అనేక ఉద్యమాల్లో ఆయన చేసిన పోరాటాలు అనన్య సామాన్యమైనవి. ఆయన యొక్క లోటు, తీరని లోటు పీడిత ప్రజానికానికి చాలా లోటండి. సో ఆ మహానుభావుడు కమ్యూనిస్ట్ గా బ్రతికాడు, కమ్యూనిస్ట్ గా మరణించాడు. సమాజం కోసం కృషి చేసి ఆయన జన్మను సార్థకం చేసుకున్నాడు. ఆ మహానుభావుడు భగవంతుడు ఆత్మ చేకూర్చాలని, శాంతిని చేకూర్చాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, గాడ్ బ్లెస్ హిస్ సోల్, గాడ్ బ్లెసెస్. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలు. ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వర్గీయ సురవరం సుధాకర్ రెడ్డి గారు భారత జాతీయ కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి చేయటమే కాదు, ఆయన విద్యార్థి దశ నుండి జాతీయ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా దేశానికి పరిచయం అవడం మన తెలంగాణకు గర్వకారణము, తెలుగు ప్రజలకు గర్వకారణం. ఆయన ఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు, ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, యూత్ కమ్యూనిస్టు అండ్ భారతదేశ కార్యదర్శిగా జాతీయ అధ్యక్షుడు, ఆ తర్వాత 2 సార్లు పార్లమెంటు సభ్యులు నల్లగొండ, ఆ తర్వాత వివిధ హోదాల్లో ఇటు కమ్యూనిస్ట్ పార్టీలోనే పనిచేయటం కాదు, ఈ భారతదేశ బలహీన వర్గాల, ఆదివాసీల హక్కుల కొరకు, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ యోధుడు. ఆయన ఈరోజు ఆయన మరణం మన అందరికీ హృదయ విదారకమైనది, విషాదకరమైనది. అంతేకాదు, ఆయన కమ్యూనిస్టు పార్టీకి లోటే కాదు, భారత ప్రజలందరి యొక్క సమస్యల పరిష్కారానికి
లోటు అని చెప్పి నేను భావిస్తున్నా. ఆ విధంగా ఆయనకు నేను ఈ సందర్భంగా శ్రద్ధాంజలి నివాళులు అర్పిస్తూ ఆయన పోరాటం, ఆయన పరిష్కారం చేసినటువంటి కృషి, ఆయన వివరించినటువంటి తీరు, వాటినన్నిటినీ ఇవాళ రాజకీయంలో ఉన్న వాళ్ళే కాదు, మనమందరం కూడా స్ఫూర్తి చెంది ఒక రానున్నటువంటి తరానికి రాజకీయాలే కాదు, మానవ పరిణామంలో అవసరమైనటువంటి సామాజిక న్యాయము, సామాజిక చైతన్యాన్ని కలిగించేదానికి, కృషి చేసేదానికి ఆయనకు నిజమైనటువంటి నివాళులని చెప్పి తెలియజేస్తూ మళ్ళొకసారి ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. పెద్దలు సురవరం సుధాకర్ రెడ్డి గారి మరణం మా అందరినీ కూడా తీవ్రమైన ఆవేదనకు, తీవ్రమైన దిగ్భ్రాంతికి గురిచేసింది. వారు అంచెలంచెలుగా ఒక విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఒక జాతీయ పార్టీకి జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా 7 ఏళ్ల పాటు బాధ్యతలు నిర్వహించడం అంటే సామాన్యమైన విషయం కాదు. నిబద్దతతో మొదటి నుండి ప్రజల పట్ల ఒక స్పష్టమైన ప్రజా సమస్యల పట్ల ఒక స్పష్టమైన అవగాహనతో అన్ని ప్రజా సమస్యల విషయంలో కూడా క్రియాశీలంగా వ్యవహరించిన సురవరం గారు మన మధ్య లేకపోవడం అనేది ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా తీరని లోటు. వాళ్ళ పెద్దలు కేసీఆర్ గారు వారితో ఉన్న తన అనుభవాలను కూడా గుర్తు చేసుకుంటూ వారి తరఫున, అదేవిధంగా మా పార్టీ తరఫున కూడా మరి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి, ముఖ్యంగా సురవరం గారి కుటుంబం, వారి శ్రీమతి విజయలక్ష్మి గారికి, వారి అబ్బాయి కపిల్ గారికి, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభిమానులకి, కార్యకర్తలందరికీ కూడా మా పార్టీ తరఫున, మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి తరఫున హృదయపూర్వకమైన వినమ్రమైన నివాళులు అర్పిస్తూ twice in the Lok Sabha, and he used to be a very perceptive member of the Lok Sabha who participated taking up the rights and demands of the working class and toiling masses on the floor of the Lok Sabha. I have had personal relationship while I started working in the All India Center of CPIM. CPI office was visited by CPIM delegation to have bilateral discussion, in which I was part of the CPM delegation, and we had discussion in Ajay Bhavan. And Governor Sudhakar Reddy led delegation of CPI to visit CPIM headquarters, that is AKG Bhavan. On all such occasions, the way in which he would communicate, very clear, in soft voice, he would express his views. సురవరం సుధాకర్ రెడ్డి గారి లేని లోటు ఎవ్వరు కూడా తీర్చలేని మహా వ్యక్తి, గ్రేట్ క్యారెక్టర్. ఒక మాటలు చెప్పాలంటే స్థితప్రజ్ఞుడు. ఆయన సుదీర్ఘ జీవన యాత్రలో ఏ ఒక్క రోజు కూడా ఒక వ్యక్తి పైన కోపం ప్రదర్శించి నేను చూడలే, వినలే. నేను గర్వపడతా ఉన్న సుధాకర్ రెడ్డి గారి యొక్క సొంత ఊరు, తల్లిగారు మా నియోజకవర్గం కొండపల్లి గ్రామం. చాలా సందర్భాల్లో వారితో కలవడం జరిగింది, వారితో మాట్లాడడం జరిగింది. ఇట్స్ ఎ గ్రేట్ క్యారెక్టర్. అనుకుంటా కమ్యూనిస్టు పార్టీలో చంద్రరాజేశ్వరరావు గారి తర్వాత అంత గొప్ప పేరు, అంత గొప్ప ప్రేమాభిమానాలు యావత్ భారతదేశంలో కామ్రేడ్స్ సంపాదించుకున్నటువంటి ఒక మహా వ్యక్తి. మరి వారి యొక్క ఆలోచన మేరకే వారి యొక్క పార్థివ దేహాన్ని కూడా గాంధీ హాస్పిటల్కు డొనేట్ చేయడం జరిగింది. అంటే బ్రతికున్నప్పుడే కాదు, చనిపోయిన తర్వాత కూడా సమాజానికి, వ్యక్తులకు ఏ విధంగా దోహదపడాలనే కింద ఒక స్పృహతోటి చేస్తారు. చాలా తక్కువ ఇటువంటి వాళ్ళు ఉండేది. సమాజానికే తీరని లోటు, వారు లేని లోటు రాష్ట్రానికే కాదు దేశానికి తీరని లోటు. వారి నుంచి ఈనాడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సురవరం సుధాకర్ రెడ్డి గారు భూస్వామ్య కుటుంబంలో పుట్టి చిన్నప్పటి నుంచే
మరి సామ్యవాద సిద్ధాంతం, మనసు నిర్ణయించిన సిద్ధాంతం వైపు ఆకర్షితుడై చదువుకుంటూనే కర్నూలులో చదువుకుంటూనే అక్కడనే ఏఎస్ఎఫ్లో చేరి ఉస్మానియా కాలేజీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత ఆయన ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలోని లా కాలేజీకి వచ్చి అక్కడ లా చేసి ఆయన ఇక్కడ కూడా విద్యార్థి సంఘం నాయకుడిగా ఎన్నికయ్యాడు. యువజన నాయకుడిగా, మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి కార్యదర్శిగా, అలాగే రాష్ట్ర కార్యదర్శిగా, ఏఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, అనేక నల్లగొండ ఎంపీగా, మరి అనేక పత్రాల్లో బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని కృషి చేశారు. వారి త్యాగాలు, వారి భావం విజయకట్టలేంది. ఇప్పటికి కూడా ఆయన చేత కాకుండా నల్లగొండలో జరిగినటువంటి జయంతి ఉత్సవాల్లో పాల్గొని వీల్ చైర్ లో వచ్చి కూడా ఆయన అటెండ్ అయ్యాడు. అంటే ఆయన పట్టుదలకు, ఆయన కార్యదీక్షకు జోహార్లు అర్పిస్తూ వారి ఆశయాలు కొనసాగుతాయని తెలియపరుస్తూ మా వైపు నుంచి ఆ కుటుంబానికి సానుభూతి తెలియపరుస్తూ సురవరం సుధాకర్ రెడ్డి గారి మరణంతో భారతదేశం ఒక గొప్ప నాయకుని కోల్పోయింది. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం, ఇంకా ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా వాసులం ఒక పెద్ద దిక్కును కోల్పోయాం అనే భావన మా అందరిలో కూడా ఉందనేటువంటి మాట నేను మనం చేస్తున్నాను. వారు కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి సాధారణ జీవితాన్ని నడుపుతూ వారు కమ్యూనిస్ట్ పార్టీ ఎదుగుదలకు ఎంతో గొప్ప ఎత్తున ప్రయత్నం చేయడం జరిగిందనే మాట కూడా నేను మనం చేస్తున్నాను. వారు చిన్న స్థాయి నుంచి స్టూడెంట్ రాజకీయాల నుంచి ఏఎస్ఎఫ్ నుంచి ఎదిగి జాతీయ స్థాయిలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు వారు 2 పర్యాయములు కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. వారు ఈ రోజు చనిపోయిన తర్వాత కూడా వారి బాడీని ఈ రోజు హాస్పిటల్కి అప్పచెప్పి వారు అవయవ దానం కూడా చేయడం జరుగుతుంది. ఆ మాదిరిగా కుటుంబ సభ్యులు కూడా వారు సహకరించడం జరిగింది. వారు చిరస్మరణీయులు. ఎప్పుడు కూడా ఈ తెలుగు ప్రజలు, 2 రాష్ట్రాల ప్రజలు వారిని మర్చిపోరనేటువంటి మాట నేను సవినీయంగా మనం చేస్తూ